రావేళ్ల న్యూస్కి స్వాగతం. కోదాడ వరద సహాయ చర్యలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఎర్రనే బాబు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కోదాట్లో భారీ వర్షం కురిసి మొత్తం వీధులు పట్టణం అంతా కూడా జలమయం అయిపోయింది. చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. 2 కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఆ కారులో ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. మేము పొద్దున్న లేవగానే మేడం గారికి రాత్రి కూడా మా బజార్ నుంచి 12 దాకా కాపాడాలి. ఎవరు పొందలేదు. వాళ్ళు బాగా పొద్దున్నే మేడం గారికి చేస్తే మంత్రి గారు ఢిల్లీలో బాబు గారు మీరు పర్యవేక్షణ చేయండి, సాయంత్రం బయలుదేరి పొద్దున్న అందుకుంటామని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని బజార్లు చాలా వరకు తిరిగి ప్రభుత్వ ప్రాంతాలన్నింటి కూడా అంబేద్కర్ కాలనీలో కూడా ఇళ్లలో నిండిపోయి సరే వాళ్ళు ఏ రోజు పనికి పోతే ఆ రోజు గడిచే పరిస్థితి. బియ్యాన్ని కూడా తగ్గిపోయి మొత్తం ముద్దైపోయి చూపించడం జరిగింది. అట్లాగే సామాన్లు కొట్టుకుపోయి కోళ్ళు కొట్టుకుపోయి వాళ్ళందరి చాలా బీభత్సమైంది. వరద బాధితుల్లో ఇల్లు కాంపౌండ్ వాళ్ళు సింగిల్ డిట్యూస్తో కట్టించి కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా పడిపోవడం జరిగింది అందరి స్థానంలో. ఇది మెయిన్ ఏంటంటే ఈ బుధవారం రాత్రి మేము వర్షించి వస్తే చేలో నుంచి ఇదే టైంలో వస్తే బుధవారం బ్రిడ్జి మేంచి నీళ్ళు పైకి పోతుంది, పైకి తోస్తుంది. అది వచ్చి ఇటు తన్ని ఈ రివర్స్ మొత్తం ఈ గొంతులన్నీ జలమయమైపోయింది. మరి సకాలంలో పోలీసు, మరి సకాలంలో మున్సిపాలిటీ, మరి సంఘ సేవకులు ఉన్నారు. అందరూ కూడా కలిసి మరి ఎక్కడక్కడ చేయడం జరిగింది. జేసీబీలు పెట్టి డివైండర్లు పడేసి మరి చేయడంలో వరద ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగింది కోదాడలో. మరి అప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ శాఖ అందరూ కూడా స్పందించి తెల్లవారు కూడా వాళ్ళు పనిచేసి వాళ్ళ కోదాడని వరద ముంపు నుంచి కాపాడటం జరిగింది. మరి ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే రేపు మంత్రి గారు రాగానే మరి మేము దిగిన ఏరియా మొత్తం కూడా చూపించడానికి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించి దాంట్లో మేమంతా కృతజ్ఞులై ఉన్నాం. మరి అలాగే బాయ్స్ హై స్కూల్లో ఉన్న వాళ్ళకు కూడా మరి సాధ్యమైనంత వరకు అది కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. మరి గోదాలు వెళ్ళాను. గోదాల్లో ఏరు మా పొలం అక్కడే ఉన్నది. నా వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాలు బట్టి నేను ఆ ఏరియా చూశాను. ఇంతవరకు ఎప్పుడు అంత వరద చూడాలి. ఊరు చుట్టుముట్టింది మొత్తం కూడా. మా పెద్ద కోడలు ఊరు కూడా అదే. వాళ్ళ ఇంటికి కూడా నీళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి సేఫ్ ఉంటారులే అని చెప్పి మరి మామిడికి ఏదైనా వచ్చిన వర్షం వచ్చిన చేసింది. ఏది ఏమైనా కోదాడ చరిత్రలో ఇది మొట్టమొదటి. ఇంత వరద ఎప్పుడు చూడలేదు, ఇంత భారీ నష్టం కూడా చూడాలి. మరి ప్రభుత్వం వెంటనే వీళ్ళందరూ కూడా ఆదుకుని మరి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, సంబంధించిన మంత్రులందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి పడిపోయిన ఇల్లు పరిశీలన చేసి పేదలందరూ కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి సభ